నీకేం నచ్చిందో అది తీసుకో అమ్మ. ఎక్స్పెక్ట్ చేయలేదు. సో పోయి ఆడు. సో ఐఎమ్ గోయింగ్ ఇట్ విత్ మై ఫ్యామిలీ ఆఫ్టర్ లాట్ ఆఫ్ ఇయర్స్ అన్నమాట. Where are we going, guys? We are going to గట్టిగా చెప్పాలా? అయినా పైన అంతా అడవి కదమ్మా. 9 గుళ్ళు ఉన్నాయంట కదా. 9 పోలేం లేదు. 9 పోవాలంటే అంటే అడవిలో ఉంటాయమ్మా. ఈ అడవిలో ఉంటాయి గుళ్ళు. నడుచుకుంటే పోవాలా, దారి ఉంటుంది. మళ్ళీ మాకు దారి ఉంటే ఎవరైనా తీసుకొని పోవాలి. కొద్ది సమయం ట్రావెల్ చేసిన తర్వాత మనకి ఫైనలీ అహోబిల గ్రామం అయితే వస్తుందన్నమాట. అక్కడ ఒక చిన్న చెక్ పోస్ట్ ఉంటుంది. అక్కడ మనం ఎంట్రీ పాస్ తీసుకోవాలి. దాని ధర వచ్చేసి 150 రూపీస్. వీఆర్ అఫీషియలీ ఇన్సైడ్ ద నల్లమల ఫారెస్ట్. ఇంకో 16 కిలోమీటర్స్లో మనం టెంపుల్ రీచ్ అవుతాము. కానీ ఈ జర్నీ నాకు చాలా స్పెషల్. అదెందుకు అని ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. సో ప్లీజ్ వాచ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. అండ్ ఇప్పుడైతే మనం అప్పర్ అహోబిలంకి వెళ్తున్నాము. ఎందుకు అని అంటే అది మెయిన్ టెంపుల్ కాబట్టి. ఫైనలీ రీచ్ అహోబిలం. ఇక్కడైతే పైన అహోబిలంకి అయితే వచ్చినాం అనమాట. సో ఇక్కడైతే కార్ అయితే పెట్టేస్తున్నాము. అండ్ ఈ నుంచి వీ హ్యావ్ టు వాక్. కొంచెం నడిచిన తర్వాత మనకి ఫ్రీ బస్ సర్వీస్ టెంపుల్ దగ్గరికి బస్సు ఉంటుందంట. సో ఆడికైతే పోవాలి. సో లెట్స్ గో దేర్ అండ్ సీ ఎట్లుంటుందో ఏముంటుందో చూద్దాం. అనమాట అహోబిలం నుంచి పై టెంపుల్ వరకు. Guys, finally we are here in Ahobilam. Honestly, first నేను కూడా ఇది ఒక నార్మల్ టెంపుల్ అనే అనుకున్నా. But the moment I stepped inside, I realized this place is something completely different. ఒక calmness, ఒక power. ఆ ఫీలింగ్ని వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం. కానీ ఈ టెంపుల్ నల్లమల్ల ఫారెస్ట్ మధ్యలో ఉంటుంది. అండ్ ఇట్స్ బిలీవ్డ్ టు బి మోర్ దెన్ 1500 years old. చాలా జనరేషన్స్ నుంచి డివోటీస్ ఇక్కడికి వస్తున్నారు. ఇమాజిన్, మనం ఇప్పుడు నడుస్తున్న ఈ ప్లేస్లో హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి లక్షల మంది డివోటీస్ అదే భక్తితో నడిచేవారట. ఇంకా అహోబిలం అనే పేరు కూడా చాలా ఇంట్రెస్టింగ్. అహో అంటే వాట్ ఎ వండర్, బలం అంటే పవర్. లార్డ్ నరసింహస్వామి యొక్క డివైన్ పవర్ని చూసి దేవతలు కూడా అహోబలం అని ఆశ్చర్యపోయేవారు అని ఇక్కడ చెప్తారు. అలా ఈ ప్లేస్కి అహోబిలం అనే పేరు వచ్చిందంట. కానీ నన్ను ఎక్కువ సర్ప్రైజ్ చేసింది ఇంకోటి. ఇది ఒక టెంపుల్ మాత్రమే కాదు. అహోబిలంలో నవనరసింహ అని పిలిచే 9 టెంపుల్స్ ఉన్నాయి. ప్రతి టెంపుల్లో స్వామి ఒక డిఫరెంట్ ఫామ్లో దర్శనం ఇస్తారు. అండ్ ప్రతి ప్లేస్కి ఓన్ హిస్టరీ, ఓన్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది. కొన్ని టెంపుల్స్ రీచ్ అవ్వాలి అంటే ఫారెస్ట్లో ట్రెక్ చేయాలి, ఇంకొన్ని హిల్స్ పైన ఉంటాయి. సో ఇక్కడ జర్నీ అనేది జస్ట్ దర్శనం కాదు. ఎవ్రీ స్టెప్ ఫీల్స్ లైక్ యు ఆర్ డిస్కవరింగ్ అనదర్ పార్ట్ ఆఫ్ దిస్ సాక్డ్ ప్లేస్. మేబీ దట్స్ వై పీపుల్ డోంట్ జస్ట్ కమ్ టు జస్ట్ విజిట్ దిస్ అహోబిలం టెంపుల్. వాళ్ళు ఒక ఎక్స్పీరియన్స్ కోసం వస్తారు. నేను నామం పెట్టాను. పెట్టినా అందరు కలిపి లక్ష్మీ నరసింహ స్వామి గోవిందా గోవిందా, నరసింహ గోవిందా గోవిందా. పిన్ని టెంపుల్ అది కదా, ఇది మళ్ళా we are going for free darshan and జనాలు చూసారా ఎంతమంది ఉన్నారు ఇక్కడ. లైక్ లిటరలీ బ్రో. సో ఐ థింక్ దిస్ ఈస్ ద ఫ్రీ దర్శన్ ఎంట్రీ అండ్ వీ ఆర్ గోయింగ్ ఇన్. బ్యాక్గ్రౌండ్లో కనపడుతుంది కదా, దీన్ని అహోబిలం అప్పర్ అహోబిలం టెంపుల్ అని అంటారు. అండ్ వీ ఆర్ గోయింగ్ టు టేక్ దర్శన్. సో
నాకు తెలియదు ఎంత టైం పడుతుందని, బికాస్ ఇట్స్ ఫ్రీ దర్శనం కాబట్టి. సో So guys, for breakfast, I'm eating a chapati with a roll in front of the temple. And like early morning బయలుదేరి వచ్చి it's like 11 right now, so ఆకలిస్తుంది. So we are eating here because these guys are all eating. So మనం కూడా తినేస్తున్నాము. ఉమా అదేంది ఆడ ఉండేది అయిపోయింది. కార్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము బికాస్ ఫోన్ లో కూడా ఛార్జింగ్ చాలా తక్కువ అయిపోయింది అండ్ ఐ హావ్ టు కీప్ ఛార్జింగ్ అండ్ ఆఫ్టర్ దట్ ఐ హావ్ టు రికార్డ్ ఎవ్రీథింగ్. సో ఏడికి పోతున్నామ్మా ఇప్పుడు? మనం మహానంది. సో గైస్ we are going to మహానంది రైట్ నౌ. తెలీదు ఇక్కడ నుంచి ఎంత దూరం ఏంటి అనేసి. సో I think it will be around 1 to 2 hours of journey. That too we came on Saturday, so జనాలు అయితే చాలా మంది ఉన్నారు అండ్ లైక్ ఫుల్ రద్దీ ట్రాఫిక్ ఉంది మొత్తము. అంటే మేము సాటర్డే కరెక్ట్ గా వీకెండ్స్ వచ్చాము, ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ దే వర్ లాట్ ఆఫ్ పీపుల్. సో ట్రాఫిక్ చూపిస్తాను చూడండి. సారీ guys, this is the sthiti guys. గైస్ వాక్ చేసి వచ్చేదానికి కూడా ప్లేస్ లేదు గైస్. అంటే ఎంత ట్రాఫిక్ ఉందో చూడండి. లైక్ ఇట్స్ క్రేజీ. లైక్ ఇప్పుడు మన కార్ లోపల ఉంది. సో హౌ కెన్ వి గెట్ ఇట్ టు అవుట్ సైడ్ బికాస్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ ట్రాఫిక్ అండ్ ఆల్. లైక్ దిస్ ఇస్ ద స్థితి. సో గైస్ వీక్ టు దీని పేరు మర్చిపోయాను గైస్. నేను రావట్లేదే. మేము మహానందికి వెళ్తూ ఇక్కడ ఇది బాగుంటుంది అని అంటే ఆగినాము. సో లైక్ ఇక్కడ చూసుకుంటే ఇది శివుడి టెంపుల్ అనమాట అండ్ అక్కడ వాటర్ ఇట్స్ లైక్ అక్కడ చూసారు కదా. సో ఆ దూరంలో అక్కడ బ్రిడ్జ్ ఉంది. లైక్ అక్కడ నుంచి ఇట్లా లెఫ్ట్ తిరిగి వచ్చినాం మేము. అనా వెయిట్ ఇంకా తినలేదు, కుదిరితే ఇప్పుడు ఇక్కడ తిందామని ఆలోచిస్తాము. ఏమవుతుందో చూడాలి. ఒక చెట్టు ఉంది మంచిగా కూర్చొని అదంతా ఇక్కడ లైక్ ఇదంతా బాగా మంచిగా కొంచెంసేపు కూర్చొని ఆరామ్సే ఉండేటట్లు. గో గెట్ ఇంటు ద కార్ అండ్ గో టు మహానంది గైస్. అంటే నేను మహానంది ఎప్పుడు చూడలేదు. సో ఇట్స్ మై ఫస్ట్ టైం. సో గోయింగ్ దేర్. సో ఇప్పుడైతే వెళ్ళిపోదాము. అందరూ అయితే కార్లో ఎక్కేస్తున్నారు. So guys, this is our first railway cross in this journey అన్నమాట. So guys, మహానందిలో కూడా కార్ పార్కింగ్ ఇట్స్ లైక్ 80 రూపీస్ ఫర్ 4-wheeler. ఈటింగ్ ఇన్ మహానంది. మేమైతే ఇంటి దగ్గర నుంచి పులిహోర అండ్ చట్నీలు తెచ్చుకున్నాము. సో అదే తింటున్నాము ఇప్పుడైతే. అండ్ ఇంకా దర్శనం అయితే వేసుకోలేదు, ఇప్పుడే వచ్చినాము అండ్ ఇప్పుడే తినేస్తున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి దగ్గర 2 అట్లా అవుతుంది కాబట్టి ఫస్ట్ అయితే తిన్నాము. సో గైస్, వెల్కమ్ టు మహానంది. అండ్ ఇప్పుడు ఏడి పోతున్నాము వీడు. సో గైస్, ఫైనలీ మహానందిలో కూడా దర్శనం అయితే అయిపోయింది అనమాట. అంటే లోపలికి ఫోన్ ఎంట్రీ లేదు, సో ఏం వీడియోస్ అయితే తీయలేదు. బట్ చాలా త్వరగా జరిగింది దర్శనం. అండ్ కోనేరు కూడా చాలా మంది మునిగినారనమాట. సో ఇప్పుడు ఫైనలీ అండ్ వీఆర్ గోయింగ్ టు అనదర్ ప్లేస్. సో అక్కడికి ఏదో నాకు కూడా తెలియదు. సో ముందైతే కార్లో పోదాము బికాజ్ ఫుల్ ఇట్స్ బీన్ 3 hours నేను లోపలికి వెళ్ళినాను అండ్ కోనేరు దగ్గర ఉన్నాను. ఇట్స్ లైక్ 2 hours అయిపోయింది.
మహానంది చాలా ఫేమస్ అయిన శివుడి టెంపుల్ అండ్ ఇక్కడ మహానందీశ్వరుడిని డివోటీస్ చాలా పవర్ఫుల్గా నమ్ముతారు అండ్ ఇక్కడ మహానందీశ్వరుడు చాలా పెద్దగా కూడా ఉంటారన్నమాట. అండ్ ఇక్కడ వాటర్ చాలా స్పెషల్, సో అందుకే లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం విజిట్ చేస్తూ ఉంటారు. సో గైస్ వి ఆర్ రిటర్నింగ్ బ్యాక్ అండ్ వాళ్ళు రోడ్ మీద లైక్ హ్యాండ్ మేడ్ ఐటమ్స్ ఉంటే ఆగినారు. సో వి ఆర్ హియర్ అండ్ వాళ్ళు షాపింగ్ చేస్తున్నారు. ఇట్స్ లైక్ మేము ఈ ప్లేస్లోకి వచ్చినాం కాబట్టి ఇట్స్ లైక్ జస్ట్ అన్ మెమొరీ. ఈ ఐటమ్ని చూస్తే ఈ మెమొరీ వస్తుంది అనేసి. సో దట్స్ వై దే ఆర్ షాపింగ్ రైట్ నౌ. ఏం పని తీసుకోలేదా? రేట్ ఎక్కువ చెప్తున్నారు, మన దగ్గర అంత అమౌంట్ మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకోకు. ఇక్కడైతే ఆగారనమాట అండ్ రేట్ ఎక్కువ చెప్తున్నారంట. సో ఇదే లైక్ దే ఆర్ టేకింగ్ దాట్. సో ఐ డోంట్ నో. సో యా తీసుకుంటారో తీసుకోరో కూడా వెళ్ళదు బికాజ్ రేట్స్ ఆర్ సో హై హియర్. బికాజ్ టూరిస్ట్ వచ్చిపోతుంటారు కాబట్టి వాళ్ళకు బిజినెస్ జరగాలి కాబట్టి వాళ్ళు ఎక్కువనే చెప్తారు. వీ హ్యావ్ టు బార్గెన్. బట్ దీస్ గైస్ డోంట్ నో బార్గెనింగ్. వచ్చు బట్ చేయట్లేదు. ఆడింగా స్టార్ట్ చేయి. దే ఆర్ నైస్ ఓన్లీనా. ఓ ఏమి